హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ అయితే ఎగ్ కర్రీ అండి. ఈ విధంగా ఎప్పుడైనా చేశారా? సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఇలా హాఫ్కి కట్ చేసి వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఎగ్స్. డైరెక్ట్ ఎగ్ వేయడం కన్నా ఇలా కట్ చేసి చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది మాడకూడదన్నమాట. మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టే చేసుకోవాలి. తర్వాత ఉడికించిన కోడిగుడ్లను నిలువుగా కట్ చేసుకొని ఇందులో టర్న్ చేసుకొని వేసుకోవాలి అన్నిటినీ. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా జాగ్రత్తగా ఆ గుడ్డులో ఉండే పచ్చసొన విరిగిపోకుండా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్కి ఉప్పు కారం పట్టి చాలా రుచిగా ఉంటాయండి. ఇలా ఖచ్చితంగా చేసుకోండి. తర్వాత ఇవి ఫ్రై అయ్యాక వీటిల్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, సన్నగా ఆమ్లెట్ కట్ చేసుకున్నట్టుగా ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ అయితే సరిపోతాయండి. తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 టమోటాలని మిక్సీ జార్లో వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసి ఇందులో వేసుకోండి. గ్రేవీ కోసం అన్నమాట. పీసెస్గా కట్ చేయడం కన్నా ఇలా మిక్సీలో వేస్తే బాగా వస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలాక తగినన్ని నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపాక దీనిపైన మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మళ్ళీ నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇదే అండి మనకు గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని వేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే ఎలా అంటే అలా కలపకుండా, అంటే తెల్లసొన చెదిరిపోకుండా నీట్గా కొంచెం జాగ్రత్తగా వాటిని అయితే మొత్తం ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇది ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేయడమే అండి. అసలు చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ. డైలీ చేసే ఎగ్ కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. అసలు రోటీలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది టేస్ట్. చికెన్ లాగే ఉంటుంది. ఎగ్స్ మనం ఫ్రై చేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ మెథడ్ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.